ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైనటువంటి నామమున మీకందరికీ శుభములు సమాధానము కలుగును గాక. దేవుని మహాకృప చేత మరొక మారు ఈ 2025వ సంవత్సరాన శ్రమ దినాలలో యేసుక్రీస్తు యొక్క దేవుని మాటలను మనము ధ్యానం చేయడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మహాభాగ్యమును బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. అలాగుననే ఇటు చక్కటి భాగ్యమును మనందరికీ కూడా కల్పించినటువంటి మన ప్రియులు ద రైట్ రెవరెండ్ డాక్టర్ పి ఐజక్ ప్రసాద్ మన బిషప్ తండ్రి గారికి నిండు మనసుతో కృతజ్ఞతలను చెల్లిస్తున్నాను. అలాగుననే ఇటు భాగ్యమును కల్పించుటలో భాగస్థులైనటువంటి మరి యూత్ బోర్డ్ చైర్మన్ గారు PDSJ బెన్హర్ ఐ గారికి, అలాగుననే ఆనిస్ మోసెస్ గారికి నేను నా కృతజ్ఞతలను చెల్లిస్తున్నాను. CSI హటన్ మెమోరియల్ చర్చ్ పొంగునూరు తరపున కూడా రాయలసీమ దక్షిణ మండలంలో ఉన్నటువంటి యవన బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైనటువంటి నామమున శుభములు సమాధానమును తెలియజేస్తూ ఉన్నాము. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేసుకుందాం. జీవం గల మా తండ్రి, దయగల ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయం కొరకు, దినము కొరకు మా అందరి నిండు మనసులతో నీకు మా కృతజ్ఞత స్తోత్రములను వందనములను చెల్లిస్తున్నామయ్యా. నీ పరిశుద్ధ వాక్యమును ఈ 40 దినములు ధ్యానము చేసుకునే గొప్ప భాగ్యమును మాకు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రాలు. మా అధ్యక్ష మండలం అందున్న యవన బిడలందరి కొరకు, యవన సమాజముల కొరకు, యూత్ బోర్డు కొరకు దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరపు కాలమంతటిలో మా అందరి ద్వారా నీవు జరిగించిన నీ కార్యముల కొరకు నీకు స్తోత్రాలు. మరొకసారి నీ వాక్యమును మేము ధ్యానం చేసుకునిచుండగా నీ ఆత్మ ద్వారా నీ సహాయాన్ని మాకు దయచేయమని, నీ వాక్యములో ఉన్న సంగతులను మా దేవ మేము చక్కగా నేర్చుకొని మా జీవితాలలో అన్వయించడానికి, యవనస్తుడైనటువంటి నీ కుమారుడైన యేసు ఏలాగున సిలువను మోస్తూ నీ చిత్తమును ఆయన నెరవేర్చారో అలాగున మా యవన బిడ్డలందరూ కూడా మా దేవ సిలువను మోయడానికి ఈ వాక్య ధ్యానములు దీవెనకరముగాను వారిని బలపరుచున్నట్లుగాను నీవు చేయమని నీ ఒక్కడికే మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మరొక మారు మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున నేను శుభములను తెలియజేస్తున్నాము. ఈ దినమున మన ధ్యానము కొరకు ఏర్పాటు చేసినటువంటి దేవుని వాక్య ధ్యానం పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 36వ వచనము నుండి 39వ వచనం వరకు గల భాగంలో దేవుని ప్రేమ అను ఒక చిన్న మాటను గురించి మనం నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ సంగతులను ప్రత్యేకంగా పాత నిబంధన కాలంలో కూడాను ఇశ్రాయేలీయులు కనాను దేశాన్ని స్వతంత్రించడానికి పూర్వము దేవుడు ఇశ్రాయేలీలందరికీ కూడా ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి 10 ఆజ్ఞలలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి మొదటి ఆజ్ఞగా ఈ మాటలను మనం చూస్తున్నాం. దేవుడు మోషేతో ఇశ్రాయేలీలందరికీ కూడా ఆజ్ఞాపించమని చెప్పినదేమనగా, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతోను ప్రేమింపవలెను. ఇదే సంగతిని దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినటువంటి కాలంలో ఆయనను శోధించుచు ఆయన యొద్దకు వచ్చినటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను అడిగినటువంటి ప్రశ్న మనం చదివినటువంటి సువార్త భాగంలో మనం చూస్తాం. ఆయనను శోధిస్తూ ఆయన అడిగినటువంటి మాట, ధర్మశాస్త్రం అంతటిలో ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏమిటి, సంగతి ఏమిటి అని అడిగినప్పుడు దేవుడైనటువంటి కుమారుడైన యేసుక్రీస్తు ఆయనకిచ్చినటువంటి సమాధానం, నీ దేవుడైనటువంటి ప్రభువును నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ బలముతోను ప్రేమించాలని ఇది మొదటి ఆజ్ఞ ఉన్నదని, అలాగుననే నిన్ను వలె నీ పొరుగువానిని కూడా ప్రేమించాలన్నటువంటి మరొక ఆజ్ఞ కూడా ప్రాముఖ్యమైనవి అనే సంగతులను దేవుడు వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ మాటలన్నీ కూడాను ఎందుకు ప్రేమ చుట్టూరా తిరుగుతూ ఉన్నాయి? ధర్మశాస్త్రము అంతా కూడాను ఈ చిన్న మాటతో కట్టుబడి ఉన్నదా? దేవుని ప్రేమ అంత గొప్పదా? ఈనాడు దేవుని ప్రేమించాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ప్రత్యేకంగా యవన బిడలకు అంత ప్రాముఖ్యమైనదా అనే సంగతిని మనం చూడగలిగితే, దేవునిని ప్రేమించేటువంటి రీతులు మనుషులందరూ కూడా
వారికి అనుకూలమైనటువంటి విధానాలలో వర్ణించుకున్నారు. దేవుని ప్రేమించడం అనంటే దేవునికి ప్రార్థన చేయడమని, లేక ఆయన వాక్యమును చదవడమని, ఆయన సన్నిధికి వెళ్ళడమని, ఆయనకు అర్పణలను అర్పించడమని, ఈ రీతిగా వివిధ రకాలుగా దేవునిని ప్రేమించచ్చు అనేటువంటి సంగతులను ఒక్కొక్కరు ఒక్కొక్క విధానములు ఆలోచన చేస్తూ ఉండగా, దేవుడు మనకిస్తున్నటువంటి చక్కటి మాట, దేవుడైన యెహోవాను హృదయముతో, ఆత్మతో, మనస్సుతో, అలాగుననే మన పూర్ణ బలముతో, ఆయన ప్రతి మాటకు ముందుగా పూర్ణముతో అనేటువంటి ఒక మాటను జోడించినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. దేవునిని పూర్ణముగా, సంపూర్ణముగా, లోటు లేకుండగా ఆయన మనలను ఎంతగా ప్రేమించాడో అనగా వాక్యములో మనం చూస్తాము. దేవుని ప్రేమ మన ఎడల వెల్లడి ఆయను. ఎట్లనగా మనమింకను పాపములో ఉండగానే, మనమింకను భక్తిహీనులమై ఉండగానే క్రీస్తు యుక్త కాలమున మన కొరకు మరణించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు లోకానికి రక్షకుడుగా పంపాడని, ఆయనను మన కొరకు సిలువలో బలిదానముగా అర్పించాడని, అలాగున దేవుడు మన ఎడల, మానవ జాతి ఎడల తన ప్రేమను సంపూర్ణముగా బయలుపరచాడని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది. మనము కూడాను ఈ దినాన వేసుకోవలసిన మొదటి ప్రశ్న, దేవుడు మనలను సంపూర్ణముగా ప్రేమించాడు, మరి నేను దేవుణ్ణి సంపూర్ణముగా ప్రేమించగలుగుతున్నానా అనేటువంటి సంగతులలో ఈ దినం మనం నేర్చుకోవలసినటువంటి మాట, మన అన్ని సంగతులలో మనము విశ్వసిస్తున్నటువంటి అన్ని విషయాలలో దేవునిని ప్రాముఖ్యముగా మనం ప్రేమించ బద్ధులమై ఉన్నామనే సంగతిని ఈ దినం మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. మొదటిగా హృదయముతో దేవుని పూర్ణముగా మనం ఎలాగూ ప్రేమించాలి. దేవుని వాక్యములో అనేక మారులు హృదయాన్ని గురించినటువంటి సంగతులను ప్రస్తావిస్తూ ఇర్మియా రాస్తాడు, హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహించగలిగిన వాడెవడు. మానవ హృదయం అనేకమైనటువంటి సంగతులతో నింపబడుతూ, మానవ హృదయం అనేక విధాలుగా దేవునికి దూరమై ఉన్నదని దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్తూ ఉన్నాడు. మీరు మీ పద్ధతుల ద్వారా, ఆచారాల ద్వారా మీరు నా ఇందుకు వచ్చుచున్నారే కానీ మీ హృదయము నాకు దూరముగా ఉన్నది అనేటువంటి సంగతిని దేవుడు మనకు తెలియజేస్తాడు. ఈ హృదయము అన్నటువంటిది ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. సో హృదయము మన జీవితమును గురించిన ప్రతి ఒక్క నిర్ణయాన్ని మనము తీసుకునేటువంటి ఒక చోట ఉన్నది అనేటువంటి సంగతి దేవుడు మనకు తెలియజేస్తాడు. అందుకనే పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్తలో 5వ అధ్యాయము ప్రభువు చెప్తూ ఉన్నాడు, ఎవరైనాను మోహపు చూపుతో ఒక స్త్రీని చూచినప్పుడు ఆ సమయమందే ఆ వ్యక్తితో హృదయమందు పాపము చేశారని. ఇర్మియాలో రాశాడు దేవుడు, హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలదని. యేసు ప్రభు చెప్తున్నాడు, మన చూపుతో వ్యభిచార దృక్పథముతో ఒక వ్యక్తిని మనం చూచినప్పుడు అప్పుడే మన హృదయములో పాపము చేశాము అనే సంగతిని దేవుడు వెల్లడిపరుస్తున్నాడు. సో ఇటువంటి స్థితిలో ఉన్న హృదయముతో మనం దేవునిని ఎలాగూ ప్రేమించగలం? ఈ స్థితిలో నుండి ఈ 40 దినాలలో మనం బయటకు రావాల్సిన వారమై ఉన్నాం. మన యొక్క నిర్ణయాలలో మనము ఈ దినం ఒక చక్కటి ఆలోచన చేయాలా. దేవునిని మనము ప్రేమించగలుగుతున్నామా? లేకపోతే లోకములో మనకిష్టమైనటువంటి జీవిత విధానాల ద్వారా వెళుతూ దేవుని ప్రేమిస్తున్నాము అనే అపోహలో, అబద్ధములో మనం జీవిస్తూ ఉన్నామనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే హృదయం ద్వారా ఎన్నో విధాల పాపములను, అతిక్రమములను, దేవునికి ఇష్టం లేని కార్యాలను చేసినటువంటి సొలొమోను రాజు తను రాసిన సామెతల గ్రంథములో అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. ఎప్పుడైతే ఈ హృదయాన్ని దేవునికి యవన దశలో ఉన్నటువంటి బిడ్డలుగా మీరందరూ ఇవ్వగలుగుతారో అప్పుడే మీరు దేవునిని ప్రేమించగలిగిన వారు అవుతారు. పూర్ణ హృదయముతో దేవునిని ప్రేమించగలిగిన వారు అవుతారు. అందుకని యేసు అంటున్నాడు, ఎవరైనా నన్ను ప్రేమించాలని చెప్తున్నే మీరు అంటూ ఉంటే గనుక మీరు నా ఆజ్ఞలను గైకొనవలెను కదా. దేవుని ఆజ్ఞలను పాటించకుండా, దేవుని ఆజ్ఞలను అనుసరించకుండా మనం ఎన్నడూ కూడా దేవునిని ప్రేమించలేము అనే సంగతిని యేసు క్రీస్తు మాటల ద్వారా దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు. నిజముగా దేవునిని మనం పూర్ణ హృదయంతో ప్రేమించగలిగిన వారముగా ఉండాలి అని అనుకుంటే తప్పకుండా మన హృదయాలను
దేవునికి సమర్పించవలసిన వారమై ఉన్నాం. కారణం ఏంటిదనంటే మన హృదయము అన్ని విధాల భావోద్రేకాలతో కూడినటువంటిదై ఈనాడు లోకములో అనేక విధాలైనటువంటి ప్రేమలకు, అనేక రకాలైనటువంటి ప్రేమలకు యవ్వన బిడ్డలు లోనై, స్త్రీలు పురుషుల పట్ల ప్రేమకు ఆకర్షితులై, పురుషులు పురుషుల పట్ల ఆకర్షితులై, స్త్రీలు స్త్రీల పట్ల ఆకర్షితులై, అవివాహిక సంబంధాలతో ప్రేమలో ముడిపడి ఇదే నిజమైన ప్రేమ అని అందరూ కూడాను దేవుని ప్రేమించలేక, దేవుని ప్రేమను అనుభవించలేక, లోకము యొక్క పోకడలతో, లోకము నిజమైన ప్రేమను అందిస్తున్నది అనే ఉద్దేశాలతో దేవునికి దూరం అవుతున్న ఈ తరుణములో దేవుడు సంధిస్తున్న ప్రశ్న, నీవు నిజంగా పూర్ణ హృదయంతో దేవునిని ప్రేమించుచున్నావా? రెండవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిని మన పూర్ణ ఆత్మతో ప్రేమించాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. మన యొక్క ఆత్మ దేవుని వాక్యములో రాసినట్లుగా ఇట్ ఈస్ ది ఇన్మోస్ట్ పార్ట్ ఆఫ్ హూ వి ఆర్. మనము అంతర్లీనముగా, అంతరంగాలలో మనం ఏమై ఉన్నామో బహిర్గతముగా అది తెలియజేయబడగలిగేదే ఈ ఆత్మ అనే సంగతిని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు ప్రసంగిలో రాస్తున్నాడు, వెనుకటికి ఏదైనా మనము దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళగలము అనంటే అది మన క్రియలతో పాటుగా మన ఆత్మలనే అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొద్దకు వెళ్ళగలిగిన ఈ ఆత్మతో దేవునిని మనము ప్రేమించగలుగుతున్నామా? మన ఆధ్యాత్మికతలో దేవుని యొక్క ప్రేమ ఎంత మటుకు దేవునికి మనం తిరిగి ఇవ్వగలుగుతున్నామనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే దావీదు మహారాజు 103వ కీర్తనలు అంటున్నాడు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. అంతరంగాలతో దేవునిని మీ యవన దశలోనే ఆయనను మీరు మీ భావోద్రేకాలతోనే కాకుండా దేవుని వాక్యానుసారమైనటువంటి ప్రేమను ఆయనకు మీరు ఇవ్వాలని దేవుడు మిమ్మల్ని కోరుతూ ఉన్నాడు. మూడవదిగా, మన మనసుతో, పూర్ణ మనసుతో ప్రభువును ప్రేమించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మానవుని యొక్క మనసు గురించి దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, వారు నా నుండి తొలగిపోయి ఉన్నారు. భూలోకమంతా కూడాను దేవుని దృష్టిలో చెడిపోయి ఉన్నదని ఆదికాండం 6వ అధ్యాయంలో ప్రభు రాస్తూ ఉన్నాడు. దేవుడైన యెహోవా ఆకాశము నుండి భూమిని చూచినప్పుడు నరులు చెడిపోయారని, సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉన్నారని, వారి మనసులు దేవునికి దూరముగా వెళ్ళిపోయాయని దేవుడు వాపోతున్నాడు. అందుకని రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో ప్రభు రాస్తున్నాడు, ఆ స్థితిలో ఉన్నటువంటి మీరందరూ కూడాను, మీరు మీ మనసులు చెడిపోయినను కూడా, మీ మనసులు దేవునికి దూరముగా ఉండినను కూడా, ఈ దినం దేవుడు మీకు ఇస్తున్న శుభవార్త ఏంటిదేనంటే, మీ మనసులను మారి నూతన పరచబడుట వలన రూపాంతరము చెందుడి. దేవుడు యవన బిడ్డలుగా ఉన్న మీ అందరికీ కూడా ఈ దినం మీకు ఇస్తున్నటువంటి మరొక చక్కటి అవకాశం ఏంటనంటే, మీ మనసులను మీరు నూతన పరుచుకునే అవకాశం, మీ మనసులను రూపాంతరము చెందించుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ మనసులలో దేవుని గూర్చినటువంటి పరిపూర్ణ ప్రేమ లేకపోయినను ఈ దినాన దానిని సజీవ యాగముగా దేవునికి మనము సమర్పించగలిగితే దేవుడు ఆ మనసులను నూతన పరచి, రూపాంతరము పరచి, ఆ మనసులలో ఆయన ప్రేమించబడేటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. మన ఆలోచన విధానాలన్నీ కూడాను ఈ మనసు ద్వారానే జరుగుతాయి అనేటువంటి సంగతిని వాక్యములో మనం చూస్తాం. ఒక చక్కటి ఉపమానం దేవుడు మనకు వాక్యములో నేర్పిస్తాడు. ఒక ఆయన పనులకు కొంతమందిని పిలిచాడు. ఒకడు నేను వెళ్తానన్నాడు, రెండవ వాడు వెళ్తానన్నాడు, అయితే మూడవ వాడు నేను వెళ్ళను పనికి అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్తాను అని చెప్పిన ఇద్దరు కూడాను వారు తిరిగి తమ నిర్ణయాలను మార్చుకొని యజమానునికి ఇచ్చినటువంటి మాటను తప్పి పనికి వెళ్ళిపోయారు. అలాగున నేను వెళ్ళనని చెప్పినటువంటి చివరి వాడు వాక్యములో మనం చూస్తాము సువార్తలలో, పిమ్మట అతడు మనసు మార్చుకొని పనికి వెళ్ళెను. ఈ దినాన దేవునిని పూర్ణ మనసుతో మనం ప్రేమించాలి అనంటే మన నిర్ణయాలలో సంపూర్ణమైనటువంటి మార్పు రావాలని దేవుడు కోరుతున్నాడు. యవన బిడ్డలారా, మీ నిర్ణయాలను మీరు తీసుకోవడానికి సాహసించద్దు. దేవుడు మీ నిర్ణయాలను ఆయన తీసుకునేలా మీ మనసులను దేవునికి సమర్పించుకోవాలని దేవుని పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాము. ఆఖరుగా దేవుడు నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. లోకములో ఎన్నో కార్యాలకు మన బలాన్ని వాడుకున్నాం.
ఎన్నో పాపపు కార్యాలకు, ఎన్నో సంగతులలో మన యొక్క బలాన్ని నిరూపించుకోవడానికి మనం వాడుకున్నామైతే ప్రభు ఈ దినం నన్ను ప్రేమించడానికి మీ బలాన్ని వాడండి అని ఆయన తన వాక్యములో మనల్ని ఆహ్వానిస్తున్నాడు. సంసోను అత్యంత బలవంతుడుగా దేవుని వాక్యములో పిలువబడ్డాడు. అయితే ఆ బలాన్ని సామెతల్లో దేవుడు రాసినట్టుగా, కుమారుడా నీ బలాన్ని వేశ్యలకు ఇవ్వద్దు అని ప్రభు హెచ్చరించినను కూడా సంసోను తన బలాన్ని వేశ్యలకు అప్పజెప్పాడు. ఆఖరికి దేవుడిచ్చిన బలాన్ని కోల్పోయాడు. దేవుడిని ఆరాధించగలగాలి అనంటే, దేవుడిని ప్రేమించాలి అనంటే ఎవరైతే నీకు బలాన్ని ఇచ్చారో, ఎవరైతే నీ బలానికి ఆస్పదుడో, ఎవరైతే నీ బలానికి కారకుడో ఆయనను మాత్రమే నీ బలముతో ప్రేమించాలి అని దేవుడు నిన్ను కోరుతూ ఉన్నాడు. నీ బలం ఎవరికి ఇస్తూ ఉన్నావు? నీ బలముతో దేనిని చేస్తూ ఉన్నావు? ఇది నీ బలముతో దేవుడిని ప్రేమించాలని దేవుడు నిన్ను కోరుతూ ఉన్నాడు. దావీదు మహారాజు, యోషియా రాజు, హిజ్కియా రాజు తమ మనసులను దేవునిని ప్రేమించడానికి, దేవునిని పూర్ణముగా ప్రేమించడానికి, దేవునిని పూర్ణముగా అనుసరించడానికి తమ హృదయాలను, ఆత్మలను, మనసులను వారు నిలుపుకొన్నట్లుగా వాక్యములో మనం చూస్తాం. ప్రియమైనటువంటి యవన బిడ్డలారా, ఈ దినం దేవునిని మీరు అలాగున ప్రేమించగలుగుతున్నారా? లోకములో ఉన్నటువంటి మీ ఇష్టాలను, లోకములో మీరు తీసుకుంటున్న మీ ఆలోచన విధానాలలో దేవునిని మీరు ప్రేమించక లోకాన్ని ప్రేమిస్తున్నారా? ఒక చిన్న ఆలోచన ఈ దినం మీరు చేయాలని దేవుని పేరట మిమ్మల్ని బ్రతిమాలుతున్నాం. లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అని దేవుడు వాక్యములో రాశాడు. ఏముంది లోకములో? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, వాటి ద్వారా నశించిపోయేటువంటి ప్రత్యేకమైనటువంటి పాపాలు వాటి ద్వారా సాతాను మన పైన వల వేస్తున్నాడు. వాటిని దినాన వదిలిపెట్టి దేవునిని మీరు గనక పూర్ణముగా ప్రేమించగలిగితే, మీ తల్లిదండ్రులను గనక మీరు ప్రేమించగలిగితే, మీ వ్యక్తిగత జీవితాన్ని, మీ వ్యక్తిగత చదువులను, ఉద్యోగములను, భవిష్యత్తులను మీరు ప్రేమించగలిగితే దేవుని ద్వారా మీరు ఉన్నతమైనటువంటి స్థితికి రాగలుగుతారని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంతవరకు మీరు దేనిని ప్రేమించి మోసపోయినను, ఇంతవరకు మీరు దేనిని ప్రేమించి మీరు అపజయం పాలైనను, ఇంతవరకు మీరు దేనిని ప్రేమించి లోకములో అనేక విధాల కష్టాలకు మీరు వెళ్ళినను కూడా ఈ దినం దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. నన్ను ప్రేమించండి అని. దేవుని యొద్దకు వచ్చినటువంటి యవనస్తుడు నిత్య జీవం కావాలని ప్రభువుని అడిగాడు. ప్రభు చెప్పినటువంటి మాట, ఈలాగున నీ దేవుని ప్రేమించాలి అని అనంటే అతడు చెప్పినటువంటి సమాధానం, నేను బాల్యము నుంచి అలాగున చేయిచూనే ఉన్నాను. ఈ దినం నీవు బాల్యము నుండి ఒకవేళ దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ప్రేమించకపోయినను, నీ యవన దశలో ఇంతవరకు ప్రేమించకపోయినను, ఇది మొదలుకొని ఒక నిర్ణయం తీసుకున్నా, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు నేను కూడాను నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ మనస్సుతో, నా పూర్ణ బలముతో నేను ప్రభువును ప్రేమిస్తానని ఒక నిర్ణయం తీసుకున్నా. తద్వారా దేవుని నిజముగా ప్రేమించగలుగుతూ ప్రభు ఆయనను ప్రేమించేటువంటి వారి కొరకు ఏమైతే సిద్ధపరిచాడో రోమా 8:28-31 వచనాలను రాసినట్లుగా ఆయన మీ కొరకు సిద్ధపరిచినటువంటి సమస్త మేలులను మీరు సంపాదించుకొని మీ యవన దశలో ఫలవంతమైనటువంటి యవన బిడ్డలుగా, దేవుని రాజ్యములో వారసులుగా, ఆయన సిలువనెత్తుకొని ఆయనను వెంబడించేటువంటి వారుగా, మీ తల్లిదండ్రులకు, మీ కుటుంబాలకు, మీ వ్యక్తిగత జీవితాలకు దీవెనకరమైనటువంటి స్థితిలో మీ జీవితాలు నూతనపరచబడి, మార్చబడి, రూపాంతరము చెందబడి యేసు కొరకరమైన జీవితాలుగా ఉండునట్లుగా ప్రభు తన సంపూర్ణమైనటువంటి ఆత్మ నడిపింపును మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. జీవమగల మా తండ్రి, దయగల ప్రభువా, నీవిచ్చిన నీ మాటల కొరకు స్తోత్రములు నాయన. నీ కుమారుడైన యేసును మా కొరకు నీవు అనుగ్రహించి ఏలాగున నీ ప్రేమను మా ఎడల వెల్లడిపరిచావో అలాగున మా యవన బిడ్డలందరూ కూడా తమ జీవితాలను ప్రభువా, తమ హృదయాలతో, ఆత్మలతో, మనసులతో, బలముతో నిన్ను మాత్రమే ప్రేమించగలిగి నీ ద్వారా వారి కొరకు సిద్ధపరచబడిన నీ మేలులను బిడ్డలు అధికముగా అనుభవించడానికి కృప దయచేయండి. రాబోయేటువంటి కాలములో నాయన బిడ్డలు లోకములోని దేని కూడా ప్రేమించకుండా నిన్ను మాత్రమే ప్రేమించేటట్లుగా వారిని నూతనపరిచి రూపాంతరపరచమని నీ సన్నిధానమును ప్రార్థిస్తున్నా. నిన్ను ప్రేమించుటలో వారికి ఏది అడ్డుగా ఉన్నదో నాయన, వాటన్నిటి నుంచి బిడలను నీ నామమున దూరపరచమని, మదేవా ఇది మొదలుకొని రాబోయే కాలం అంతయు మా తండ్రి
నీ బిడ్డలు సంపూర్ణముగా నిన్ను ప్రేమించగలుగువారుగా, నీ కొరకు సంపూర్ణముగా వాడబడినట్లుగా, మా దేవా నీ ద్వారా సంపూర్ణముగా దీవించబడి నీ కొరకు సాక్షులుగా జీవించినట్లుగా బిడ్డలకు నీ సంపూర్ణమైనటువంటి ఆత్మ నడిపింపును సహాయమును మెండుగా దయచేయమని నీ ఒక్కడికే బిడ్డలను అప్పజెప్తూ నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.